వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎకానమీ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి ఒక షెడ్యూల్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. ప్రైమరీగా పార్ట్ 1 కింద 53 వీడియోస్ మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్ కింద ఇవ్వటం జరిగింది. ఎందుకు అలా ఇవ్వటం జరిగింది అంటే, చాప్టర్ని పట్టుకొని మీరు బట్టి పడతారు. ఓకే, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని, కానీ కాన్సెప్ట్ని మర్చిపోతారు. అందుకని ఒక సీక్వెన్స్ మనకిచ్చిన సిలబస్ అనేది ఏపీపీఎస్సి వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు, ఇండియన్ ఎకానమీ 5 చాప్టర్గా ఫ్రేమ్ చేసినప్పుడు ఈ 5 చాప్టర్కి సంబంధించి ఒక సీక్వెన్స్ లేదు వీటికి. అంటే మీకు సీక్వెన్స్ కావాలంటే థర్డ్ది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఫస్ట్ లెసన్ సెకండ్ వస్తుంది, తర్వాత ఫోర్త్ లెసన్ తర్వాత వస్తుంది, సెకండ్ లెసన్ తర్వాత వస్తుంది, ఫిఫ్త్ లెసన్ లాస్ట్లో వస్తుంది. ఇది సీక్వెన్స్. అంటే ఎకానమీని ఒకదాని తర్వాత ఒకటి చదవాలంటే ఈ సీక్వెన్స్లో కనుక చెప్పుకుంటూ వెళ్తే కుదరదు. అందుకని మనం ఎకానమీని ఎలా నేర్చుకోవాలి అనే సీక్వెన్స్ మీదే చెప్పటం జరిగింది. అందుకని చాప్టర్ వైజ్ కాకోకుండా మీకు ఒక కంటిన్యూస్ ఫ్రేమ్లో 53 వీడియోస్ ఇవ్వటం జరిగింది. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఆ 53 వీడియోస్ కనుక మీరు తరువుగా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిలబస్ మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. 2018 మన స్టూడెంట్స్ కూడా మీరు వింటున్నారు, నాకు తెలుసు. 2018లో మీరు చూసారు ఆల్రెడీ 50 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 48 క్వశ్చన్స్ నా క్లాస్ నుంచి వచ్చినాయి. అది విషయం మీకు తెలుసు. అందుకనే కదా నా ఎకానమీ అంతమంది మీరు పర్చేజ్ చేస్తానికి కారణం. అయితే నా మీద ట్రస్ట్ ఉంచి ఆ 53 వీడియోస్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్ని ఆధారంగా చేసుకొని చదవండి. మిగతా వాళ్ళు చెప్పేదంతా కూడా ఓల్డ్ డేటా. ఆ ఓల్డ్ డేటా చదివితే మీకు ఏమీ రాదు. అందుకని కరెంట్ అప్డేట్ అనేది ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసమనే మనం పార్ట్ 2 కింద కరెంట్ ఎకానమీని అప్డేట్ చేస్తున్నాం. ఆ కరెంట్ ఎకానమీ సిరీస్ డైలీ వీక్లీ ఒక 2 or 3 కరెంట్ ఎకానమీ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. వాటిని మీరు కంటిన్యూగా ఫాలో అయితేనే ఈ 53 వీడియోస్ చూసినందుకు మీకు కంటిన్యూషన్ ఉంటుంది. గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళు కానీ, ఎకానమీ స్పెసిఫిక్ తీసుకున్న వాళ్ళు కానీ, మీకు కింద కరెంట్ ఎకానమీ అనే కాలం ఉంటుంది. అది ఎకానమీలో పార్ట్. ఎకానమీ 53 వీడియోస్ కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అవి. వితిన్ 5 or 10 minutes వీడియోలో మీకు దానికి సంబంధించిన విషయం మొత్తం అర్థమవుతూ ఉంటుంది. అందుకని సిన్సియర్గా మీరు ఎకానమీ 53 వీడియోస్తో పాటుగా డైలీ ఆ కరెంట్ ఎకానమీ వీడియోస్ చూడాలి. దాంతోపాటు పార్ట్ 3 కింద మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానీ, తర్వాత ఫ్యూచర్లో మీకు ఇండియన్ బడ్జెట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇండియన్ సర్వే ఇస్తాం. ఏపీ ఎకనామిక్ సర్వే నడుస్తూ ఉంది కంటిన్యూషన్గా, సో అవి చాలా రోజులు పడుతుంది. ఏపీ బడ్జెట్ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ. అంటే మీరు మొత్తం ఎకానమీని 8 చాప్టర్స్గా తీసుకుంటే 5 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ, 3 చాప్టర్స్ ఏపీ ఎకానమీ. 3 చాప్టర్స్ ఏపీ ఎకానమీ మొత్తం కూడా మనం ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వేలో కొలాబరేట్ చేస్తూనే ఏపీ ఎకానమీ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు బయట బుక్స్లో చదివితే ఓల్డ్ది ఉంటుంది. అందుకని ఏపీ ఎకనామిక్ సర్వేని కొలాబరేట్ చేస్తూ నేను ఏపీ ఎకానమీని కంప్లీట్ చేస్తాను. ఏపీ బడ్జెట్ని కొలాబరేట్ చేస్తూ ఏపీ ఎకానమీని కంప్లీట్ చేస్తాను. అంటే ఏపీ ఎకానమీ కింద మీకు కంప్లీట్గా ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే ఇచ్చేస్తే ఏపీ ఎకానమీ అయిపోయినట్టే. సో అందుకని పోయినసారి 2018 ఎగ్జామ్లో దాదాపుగా ఏపీ ఎకనామిక్స్ నుంచి వచ్చిన 20 MCQస్లో 15 ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినాయి, 5 ఏపీ బడ్జెట్ నుంచి వచ్చినాయి. సో అందుకని ఏపీ ఎకానమీని, ఏపీ సర్వే, ఏపీ బడ్జెట్ కంప్లీట్ చేస్తే మీకు ఏపీ ఎకానమీ అయిపోయినట్టు. ఏపీ ఎకనామిక్ సర్వేనే మీకు 350 పేజెస్ దాకా ఉంటుంది. సో ఇంకా ఏపీ ఎకానమీ మొత్తం దాంట్లో కవర్ అవుతుంది. ఏపీ జాగ్రఫీ కూడా ఏపీ ఎకనామిక్ సర్వేలో కంప్లీట్గా కవర్ అవుతుంది. సో ఏపీ బైఫర్కేషన్ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి. ఏపీ స్కీమ్స్ అన్నీ కూడా దాంట్లోనే కవర్ అవుతాయి. సో అందుకనే మీరు చాలా ఈజీ సిలబస్ ఇది. వ్యాస్ట్గా ఊహించుకొని 150 మార్క్స్కి ఎక్కువ సిలబస్ కావాలని మీరు చూస్తే మొత్తం నష్టపోతారు. సో నేను చాలా షార్ట్గా ఇచ్చాను, చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా దాంట్లో కవర్ అవుతాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీవే, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని బేస్ చేసుకొని ఇప్పటివరకు మనం 53 స్టాండర్డ్ ఎకానమీ వీడియోస్, కరెంట్ ఎకానమీ సిరీస్ కంటిన్యూషనే ఉంటుంది. అదే నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మీరు స్టాటిక్ అడుగుతున్నారు కాబట్టి 53తో పాటుగా నేను ఇంకా ఇవ్వాలని ప్రయత్నం కొనసాగిస్తున్నాను. సో ఆ 53లో ఆల్రెడీ 53 వీడియోస్ ఇచ్చాను కదా, మీరు
చాప్టర్ వైజ్ కనుక క్లాసిఫై చేసుకుంటే ఆ వీడియోస్ ఎక్కడ ఫిట్ అవుతాయి అనేది ఒకసారి చూస్తే, సో సోషియో ఎకనామిక్ ఫస్ట్ చాప్టర్ మనకి సోషియో ఎకనామిక్ ఇండియా అంటే సింపుల్గా ఎకనామికల్ గోల్స్ ఏంటి, ఎకనామికల్ ప్లానింగ్ ఎలా జరిగింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్లో మనం క్లియర్ కట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే 5 years ప్లాన్స్, 5 సంవత్సరాల ప్రణాళికలు. ఆ 5 సంవత్సరాల ప్రణాళికలు 12 జరిగినాయి, వాటి గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంతోపాటుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేపర్ని మన క్లాస్ వీడియోతో ఒకసారి కోరిలేటెడ్ చేసుకోండి. మన క్లాస్ వీడియో చూసిన తర్వాత ప్రీవియస్ 2018 ప్రిలిమినరీ పేపర్ ట్రై చేయండి. 50 మార్కుల ఎకానమీ పేపర్ని ఈజీగా చేయగలుగుతారు మీరు. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ కోర్స్ వాల్యూ ఏంటి అనేది. 5 year ప్లాన్స్ని మనం కంప్లీట్ చేసాం. తర్వాత న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఇది కూడా మన వీడియోలో కంప్లీట్ చేసాం. నీతి ఆయోగ్ కంప్లీట్ చేసాం. ఇంక్లూజివ్ గ్రోత్ 11th 5 year ప్లాన్ యొక్క మెయిన్ ఏమే ఇంక్లూజివ్ గ్రోత్. సో సమ్మిళిత అభివృద్ధి, ఈ సమ్మిళిత అభివృద్ధి గురించి నేను ఇంకా మోర్ వీడియోస్ ఇస్తాను. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 12th 5 year ప్లాన్ యొక్క ఇంపార్టెంట్. నేను ఎక్స్ట్రాగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఒక కంప్లీట్ వీడియో ఇస్తాను మీకు, 1 or 2 వీడియోస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇంకా ఇస్తాను. నెక్స్ట్ పోవర్టీ ఇచ్చాను, పోవర్టీ స్కీమ్స్ నేను ఇస్తాను ఇప్పుడు. సో అంటే ఇక్కడ మన దాంట్లో కంప్లీట్ ఇంకా నేను ఇద్దామనుకున్నది ఏంటి అంటే ఆల్రెడీ ఇచ్చినవి సరిపోతాయి, కానీ ఇంకా మీకు ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఫస్ట్ చాప్టర్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 బేస్ చేసుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను. తర్వాత పోవర్టీ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, పోవర్టీ స్కీమ్స్ని నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ నేను పోవర్టీ స్కీమ్స్ కవర్ చేస్తా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కవర్ చేస్తా, ఇంకా ఇంక్లూజివ్ గ్రోత్ కవర్ చేస్తా. అంటే ఆల్రెడీ 53 వీడియోస్ ఇచ్చాం కదా. ఇప్పుడు 54 కాడ నుంచి నేను మెన్షన్ చేస్తాను. 54th వీడియో చాప్టర్ 1, 55th వీడియో చాప్టర్ 1, 56th వీడియో చాప్టర్ 1, 58th వీడియో చాప్టర్ 2 అలా నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను ఇంకా. సో అంటే మీరు ఏ చాప్టర్ వైజ్ చదవాలి అనుకున్నప్పుడు ఇలా వీడియోస్ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్కి సంబంధించి నేను ఎందుకు ఎలా ఇచ్చానో కూడా మీకు తెలుసు. ఎకానమీ అనేది ఒక ఆర్డర్లో ఇవ్వలేదు సిలబస్లో. ఈ ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తే మీకు ఎకానమీ అర్థం కాదు, అందుకని ఇలా ఇచ్చిందనమాట. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఇండియన్ ఎకానమీ 5 చాప్టర్స్ ఉన్నాయి, ఏపీ ఎకానమీ 3 చాప్టర్స్ ఉన్నాయి, మొత్తం 8 చాప్టర్స్. 8 చాప్టర్లో 5 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో మనం 53 వీడియోస్ ఇచ్చాం కదా, వాటిల్లో 9 నుంచి 18th వీడియో వరకు కూడా ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది. 41 and 42 వీడియోస్ కూడా ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది. ఇంకా నేను మిగతావి ఏదైతే యాడ్ చేస్తున్నానో అవి కూడా ఫస్ట్ చాప్టర్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక నోట్స్ తీసుకొని చాప్టర్ 1 ఈ వీడియోస్గా రికగ్నైజ్ చేసుకోండి. సో జస్ట్ మీకు చాప్టర్ వైజ్ చదవాలనిపిస్తే, లేదా టోటల్గా చదివితే అసలు ఇబ్బందే లేదు, చాప్టర్స్ పట్టించుకోకుండా బ్లైండ్గా టోటల్గా నా వీడియోస్ అన్నీ చూసుకుంటూ పోయి ఎగ్జామ్కి మీరు హాజరైనా కానీ ఇబ్బంది లేదు, కన్ఫామ్గా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఎకనామిక్ పాలసీస్. ఈ ఎకనామిక్ పాలసీస్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ గురించి ఈ చాప్టర్లో వస్తుంది. అగ్రికల్చర్, సర్వీస్, ఇండస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ ఇచ్చాం, కానీ రీసెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను ఇస్తాను. సో ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవ్వలేదు, ఎంప్లాయ్మెంట్ గురించి నేను మాట్లాడాను, అన్ఎంప్లాయ్మెంట్ గురించి పూర్తిగా వీడియోస్లో నేను మాట్లాడాను. సో అది అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటో నేను మళ్ళీ వాటి గురించి ఇస్తాను. సో ఈ చాప్టర్కి సంబంధించి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే అగ్రికల్చర్ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ అప్డేటెడ్, ఇండస్ట్రీ అప్డేటెడ్, సర్వీస్ సెక్టార్ అప్డేటెడ్ గురించి, తర్వాత ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి ఇస్తాను నేను ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్. ఆల్రెడీ ఈ చాప్టర్కి సంబంధించి మనం ఇచ్చిన వీడియోస్ 43rd వీడియో, 47 నుంచి 53 వీడియోస్ వరకు ఇచ్చాను, మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంకా ఇస్తాను. నెక్స్ట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, 3rd చాప్టర్. ఈ 3rd చాప్టర్లో మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 5 చాప్టర్స్లో కల్లా కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ చాప్టర్, 4th చాప్టర్, తర్వాత ఇది మీ 2 చాప్టర్ల నుంచే మీకు 50% క్వశ్చన్లు వస్తున్నాయి, 50 to 60% క్వశ్చన్లు. తర్వాత అదర్ 3 చాప్టర్స్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 3rd చాప్టర్ నుంచి ఇంకా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 3rd చాప్టర్లో ఫిజికల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్, పాపులేషను, సైజు, గ్రోత్. ఈ 3rd చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,
దీని గురించి కూడా నేను మాట్లాడాను. తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్, ఇవన్నీ కూడా కరెంట్కి సంబంధించిన అంశాలు అనమాట. అందుకని స్టాటిక్ తక్కువ, రీసెంట్ అప్డేట్ ఎక్కువగా చదవాలి. సో ఎనీవే, ఈ థర్డ్ చాప్టర్ నుంచి ఫస్ట్ 1 to 8 వీడియోస్ ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించిందే. సో ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి నేను ఇంకా రీసెంట్ డేటాని యాడ్ చేసి ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్. దీంట్లో నేను చాలా వీడియోస్ మీకు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా దీని నుంచే వస్తూ ఉంటాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, ఈ 5 చాప్టర్స్ స్టాటిక్ నేను చెప్పినా కానీ అవి జస్ట్ బేసిక్ కోసమే. దీన్ని కరెంట్ రీసెంట్ అప్డేట్తో యాడ్ చేసుకొని చదివితేనే మీకు మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కరెంట్ ఎకానమీ నుంచే వస్తాయి. నెక్స్ట్ మనీ, బ్యాంకింగ్లో బ్యాంకింగ్ గురించి, తర్వాత బడ్జెట్ గురించి, తర్వాత జిఎస్టీ, తర్వాత ఇన్ఫ్లేషన్. ఇది మేజర్. ఇక్కడ నేను ఈ 4th చాప్టర్లో మీకు ప్రామిస్ చేసేది ఏంటంటే, న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ నేను మీకు ఇస్తాను. అంటే విదేశీ వాణిజ్య విధానం గురించి నేను మీకు డిస్కస్ చేయాల్సిందే. మిగతా అన్నీ కవర్ చేశాను దీంట్లో. సో విదేశీ వాణిజ్య విధానం గురించి మీకు కంప్లీట్గా ఇంకొక వీడియో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. సో దాదాపుగా ఇక్కడ 19 నుంచి 44 వీడియోస్ వరకు కూడా మ్యాక్సిమం దీనికి సంబంధించినయే. సో అప్రాక్సిమేట్గా 43 ఆర్ 44 వీడియోస్ వరకు 19th నుంచి స్టార్ట్ అయిన వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం దీనికి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ నేను న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటే కొత్త విదేశీ వాణిజ్య విధానం, అంటే మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ఇంపోర్ట్ చేయడానికి కానీ మేజర్గా ఏ పాలసీస్ తీసుకుంటున్నాం మనం. మేజర్గా మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్, మన దగ్గర తయారైన వస్తువుల్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేదా దాంతోపాటుగా సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ 4th చాప్టర్లో నేను మాట్లాడతాను. నెక్స్ట్ 5th నేషనల్ ఇన్కమ్కి సంబంధించి మనకి 1 and only 1 క్వశ్చనే వచ్చింది పోయినసారి. సో అందుకని చాలా తక్కువగా వస్తుంది, దీన్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని మ్యాక్సిమం మనకి డెప్త్ తెలిసిపోతూ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కువ అడిగే అవకాశం ఉంది అనేది. సో 4th చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత 1st చాప్టర్, తర్వాత మీకు వచ్చేసి 3rd చాప్టర్, 2nd చాప్టర్, తర్వాత 3rd చాప్టర్, తర్వాత లాస్ట్ 5th చాప్టర్. సో మేజర్గా 4th and 1st చాప్టర్ నుంచే 50% వెయిటేజ్ వస్తుంది. సో ఎనీవే, నేషనల్ ఇన్కమ్కి సంబంధించి, జాతీయ ఆదాయ లెక్కింపుకు సంబంధించి జీడిపి కానీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నికర దేశీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ నికర జాతీయోత్పత్తి, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం, ఇలాంటివన్నీ కూడా చాలా మీకు ఈజీగా అర్థం కావటం కోసం 44 నుంచి 46 వీడియోస్ వరకు నేను ఇచ్చాను. సో ఎనీవే, ఇది 5 చాప్టర్కి సంబంధించి ఏ చాప్టర్లో మన వీడియోస్ కవర్ అయినాయి అనేది నేను మొత్తం మీకు టోటల్గా ప్రామిస్ చేసేది ఏంటంటే 53 వీడియోస్ ఇచ్చాను నేను ఇప్పుడు. ఇప్పటి నుంచి మనం చాప్టర్ 1లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను కొన్ని వీడియోస్, చాప్టర్ 2లో యాడ్ చేస్తూ వెళ్తాను అవసరమైన అన్ని, మిగతా ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో చాప్టర్ 3లో యాడ్ చేస్తూ వెళ్తాను, చాప్టర్ 4లో యాడ్ చేస్తూ వెళ్తాను, చాప్టర్ 5లో యాడ్ చేస్తూ వెళ్తాను. సో ఇది మన ఫ్యూచర్ షెడ్యూల్. సో డోంట్ వరీ, మీకున్న వీడియోసే కాన్స్టెంట్ కాదు, ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటుంది కోర్సు. సో మీకు ఎగ్జామ్ లాస్ట్ వరకు కూడా ఈ కోర్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో అది అదర్ సబ్జెక్ట్స్ కూడా. సో ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా మీకు అక్కడ ఇచ్చిన వీడియోస్తో పాటుగా అప్డేట్ అవుతూనే ఉంటుంది. మా మేజర్ ఎయిమ్ ఏంటంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మా దగ్గర 400 to 500 మినిమం టోటల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 1000 అప్రాక్సిమేట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి న్యాయం చేయాల్సి ఉంది. సో అదే మేము స్టిక్ అయి ఉన్నాం. మ్యాక్సిమం మాకు 2018లో ఎంతమంది అయితే గ్రూప్ 2 అచీవ్ చేశారో మా స్టూడెంట్స్, వాళ్ళకన్నా కూడా ఎక్కువ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈసారి గ్రూప్ 2లో క్వాలిఫై చేయటమే నా యొక్క ఉద్దేశం అనమాట. సో అందుకనే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని విధంగానే ఉంటుంది. మీరు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని మేజర్గా కన్సర్న్ చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళండి. సో ఎటువంటి మీరు ఇబ్బందిగా ఫీల్ అయినా కానీ, సో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కాల్ చేయటం కానీ, మేజర్గా మీరు కామెంట్స్ రూపంలో పెట్టడం కన్నా కూడా
డైరెక్ట్గా కాల్ చేసి మీ ఇష్యూని చెప్పండి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము మ్యాక్సిమం ప్రయత్నిస్తాం.